హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్. ఉదయం పూట లేచి వాడే టూత్ పేస్ట్ మొదలైతే రాత్రిపూట పడుకునేటప్పుడు మనం వాడే మస్కిటో కాయిల్ దాకా వాడే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ ట్యాక్స్ ట్యాక్స్. పప్పు నుంచి నీళ్ళ దాకా, పాల నుంచి నీళ్ళ దాకా, ఉప్పు నుంచి ఉపగ్రహం దాకా ప్రతి వస్తువు పైన ట్యాక్స్ ట్యాక్స్ ట్యాక్స్. మనం చెల్లిస్తున్నటువంటి ట్యాక్సుల రూపంలో మధ్య తరగతి మానవుడి యొక్క నడ్డిని విరిచేట్టుగా ఉన్నాయి మన కేంద్ర ప్రభుత్వం యొక్క యాక్ట్లు. ఎందుకని ఈ విషయం చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు ప్రత్యేకంగా నేను ఈ యాక్ట్ అంటే చట్టాల గురించి ఎందుకు నేను తీసుకున్నానంటే, కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో, అపార్ట్మెంట్ లో నివసించేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, అంటే అపార్ట్మెంట్ లో నివసించేటప్పుడు మనం వాడే ఇప్పటిదాకా మనం ఎలక్ట్రికల్ బిల్ పే చేసాం, ఇంతకుముందు వాటర్ బిల్ పే చేసాం, అదేవిధంగా అపార్ట్మెంట్ లో వాడే ప్రతి దానికి మనం పే చేస్తుంటే మెయింటెనెన్స్ దాకా ఇప్పటిదాకా మనం పే చేస్తున్నాం చూసారా. ఆ మెయింటెనెన్స్ మీద కూడా 18% జిఎస్టీని కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం కార్పొరేట్ నగరాలకు మాత్రమే కాకుండా పట్టణ, చిన్న ఎక్కడున్నా సరే ఎనీ అపార్ట్మెంట్ లో కూడా ఇటువంటి సొసైటీలు, అపార్ట్మెంట్ సొసైటీలు కావచ్చు, ఒక అపార్ట్మెంట్ కమ్యూనిటీ కావచ్చు, దాంట్లో కంపల్సరీ మెయింటెనెన్స్ ని ఏదైతే వసూలు చేస్తున్నారో ఆ మెయింటెనెన్స్ మీద అక్షరాల 18% జిఎస్టీని విధించేటట్టుగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అది బహుశా ఆల్రెడీ రీసెంట్ గా బెంగళూరులో కావచ్చు, పెద్ద పెద్ద నగరాల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది. మన హైదరాబాద్ లో ఇంప్లిమెంట్ అవుతుంది. నాట్ ఓన్లీ ఒక హైదరాబాద్ ఒకటే కాదు, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, చిన్న చిన్నపాటి నగరాలు కూడా, దాంతో పాటు మన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినట్లయితే అటు శ్రీకాకుళం మొదలుకొని ప్రతి చోట అటు శ్రీకాకుళం టు నెల్లూరు వరకు, అదేవిధంగా కర్నూలు టు చిత్తూరు, అనంతపురం వరకు ప్రతి చోట ఏ చిన్న నగరం అయినా సరే ఒక అపార్ట్మెంట్ సొసైటీ ఉంది అంటే తప్పనిసరిగా అక్కడ అపార్ట్మెంట్ ఏదైతే మెయింటెనెన్స్ వసూలు చేస్తున్నామో మెయింటెనెన్స్ మీద అక్షరాల 18% జిఎస్టీని వసూలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే మెయింటెనెన్స్ దేనికి కలెక్ట్ చేస్తారు మనకి అంటే, మన అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కారిడార్లో ఉన్న లైటింగ్ కావచ్చు, లిఫ్ట్ మెయింటెనెన్స్, అదేవిధంగా కామన్ ఏరియా లైటింగ్, ఇతరత్ర అక్కడ వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్, వీళ్ళ యొక్క శాలరీస్ కోసం మనం ఉమ్మడిగా ఒక కలివిడిగా మనం వేసుకున్నటువంటి ఏదైతే ఒక మెయింటెనెన్స్ చేసుకుంటున్నామో దాని మీద 18% జిఎస్టీని విధిస్తూ కొత్తగా చట్టం తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం వారు. ఏంటంటే ఇందులో ఉన్న వివరాలు ఏంటంటే, ఏ ఇండివిజువల్ వ్యక్తి అయినా సరే 7,500 రూపాయలు మంత్లీ మెయింటెనెన్స్, 7,500 రూపీస్ పైబడి ఎక్కడైతే చెల్లిస్తారో ఆ అపార్ట్మెంట్ లో కంపల్సరీ కూడా 18% జిఎస్టీ చెల్లించాల్సిందే. అదేవిధంగా సొసైటీ పరంగా అయితే 20 లక్షల రూపాయల వార్షిక టర్న్ ఓవర్ గాని అయినట్లయితే తప్పనిసరిగా అక్కడ కూడా ఈ జిఎస్టీ అమలవుతుంది. దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకి ఒక అపార్ట్మెంట్ లో ఉదాహరణకి 8,500 రూపాయలు మెయింటైన్ చేశారు అనుకోండి. చాలా మంది ఇప్పటివరకు ఏమనుకున్నారంటే ఆ 7,500 రూపీస్ కాబట్టి ఆ 7,500 రూపీస్ నుంచి 8,500 రూపీస్ అంటే ఆ 1,000 రూపీస్ స్లాబ్ మీద మాత్రమే 18% జిఎస్టీ అనుకుంటున్నారు. అది కాదు. ఏదైతే 8,500 రూపీస్ ఉందో టోటల్ అమౌంట్ మీద 18% జిఎస్టీని చెల్లించాల్సిన విధంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా చట్టాలు తీసుకొచ్చారు. అంటే గుర్తుపెట్టుకోండి, వార్షిక టర్న్ ఓవర్ 20 లక్షల రూపాయలు పైబడినట్లయితే అక్కడ 18% జిఎస్టీ చెల్లించాలి. 18% జిఎస్టీ అంటే అక్షరాల 3,60,000 రూపాయలు అవుతుంది వార్షికంగా ఉన్న టర్న్ ఓవర్ ప్రకారం. అంటే ఇక మనం ఎవ్రీ మంత్ రిటర్న్స్ దాఖలు చేయాలి, అదేవిధంగా ఎవ్రీ క్వార్టర్స్ దాఖలు చేయాలి. ఇక దీనికి సంబంధించి మనం ఎవరినైనా ఒక ఆడిటర్ని అపాయింట్ చేసుకుంటే ఆడిటర్ కూడా ఖర్చులు ఇవన్నీ కలిపి టోటల్ గా అక్షరాల 5,60,000 రూపాయలు మనం అదనంగా పడే భారం. ఈ అదనపు భారాన్ని ఎవరు చెల్లించాలి అంటే, ఎవరైతే మిడిల్ క్లాస్ పర్సన్ అంటే మధ్యతరగతి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి వ్యక్తి తన మెయింటెనెన్స్ ఇప్పటిదాకా కేవలం మెయింటెనెన్స్ చేసుకుంటే దాని మీద మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం అతని మీద అదనంగా 18% జిఎస్టీ కూడా అదనపు భారం పడింది. అంటే ఏమవుతుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పటివరకు మనం మెయింటెనెన్స్ ఛార్జెస్ లో ఇప్పుడు నేను చెప్పినటువంటి కామన్ ఏరియాస్ ఉంటాయి. అంటే సెక్యూరిటీ కింద వాచ్మెన్ మెయింటెనెన్స్, అదేవిధంగా పవర్ అంటే టోటల్ గా వాడిన కామన్ గా వాడినటువంటి పవర్ సప్లై, అదేవిధంగా కామన్ గా వాడినటువంటి లిఫ్ట్ కింద జనరేటర్, వీటికి సంబంధించి మాత్రమే మనం వాడేవాళ్ళం. అది కాకుండా అదనంగా జిఎస్టీని కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకి ఏర్పడింది. ఒకవేళ ఆ ఇయర్ లో అంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపల్సరీ అక్కడ కానీ మనం ఏదైనా పెయింటింగ్స్ వేసుకున్నా, ఇతరత్ర పంపింగ్ ఖర్చులు ఇతరత్ర చేసినప్పుడు దాన్ని డిడక్షన్ చేసి ఆ మిగిలిన అమౌంట్ మీద జిఎస్టీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దీని మీద ఇప్పటికే పెద్ద పెద్ద హైరైజ్ టవర్స్ మిగిలిన అన్ని వాటిలో కూడా చాలా వరకు ఈ సొసైటీ గ్రూపులు ఏర్పాటయ్యి దీని మీద కూడా ఒక అవేర్నెస్ గా మాట్లాడుకునే విధానంగా స్టార్ట్ అయింది. ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే,
7,500 రూపీస్ మంత్లీ మెయింటెనెన్స్ 7,500 రూపాయల కన్నా తక్కువ మంత్లీ పేమెంట్ చేస్తున్న వాటిలో అయితే ఇది ఉండదు. కేవలం అబౌవ్ 7,500 రూపీస్ ఎక్కడైతే మెయింటెనెన్స్ వసూలు చేస్తారో అక్కడ మాత్రమే 18% జిఎస్టీ వసూలు చేస్తున్నట్టుగా ఈ యొక్క వివరాలన్నీ కూడా క్లియర్ గా చెప్తున్నారు. దీనికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ప్రతి చోట జిఎస్టీలు వసూలు చేస్తున్న విషయంలో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అంటే మా కోసం మేము చేసుకున్నటువంటి ఒక సదుపాయం కోసం, కామన్ ఫెసిలిటీస్ కోసం మేము పే చేస్తుంటే దాని మీద కూడా మీరు ఇట్లా జిఎస్టీ వసూలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి చాలా చోట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం గట్టిగా ఈ విషయంలో మాత్రం నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఉదాహరణకు ఒక హైదరాబాద్ లో తీసుకోండి, కొన్ని లక్షల అపార్ట్మెంట్లు ఉంటాయి. ప్రతి అపార్ట్మెంట్ నుంచి కూడా జిఎస్టీ రూపంలో కనీసం ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం తీసుకున్నట్లయితే సుమారుగా 7 లక్షల పైబడి అంటే సుమారు యావరేజ్ గా వేసుకున్న 20 లక్షల రూపాయలు మనం వేసుకున్నాం, 3,60,000 రూపాయలు మనకి జిఎస్టీ పే చేయాల్సి వస్తుంది. అంటే 3,60,000 రూపీస్ ఖర్చులో 2 లక్షలు అంటే సుమారుగా 5,60,000 రూపాయలు మనం జిఎస్టీ పే చేయాల్సిన ఆవశ్యకత కంపల్సరీ ఏర్పడింది. అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ జిఎస్టీ ఇంత ఉండడం సంభవం కాదని చెప్తూ, ఎందుకంటే ఇది మన అవసరాల కోసం, మన అపార్ట్మెంట్ యొక్క మెయింటెనెన్స్ కోసం అని చెప్పి, అంటే మినిమం కామన్ నీడ్స్ ఉంటాయి. ఒకే గ్రూప్ ఆఫ్ ఇండిపెండెంట్ హౌసెస్ తగ్గిపోయినటువంటి ఇటువంటి తరుణంలో కామన్ మధ్యతరగతి వ్యక్తి ఇక ప్రతి చోట తన ఈఎంఐలు కావచ్చు, తను సంపాదిస్తున్నటువంటి ఏదైతే సొమ్ముందో ఆ మొత్తం శాలరీ దేనికి పోతుందా అంటే అతను వాడినటువంటి ఫ్యామిలీ ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులు, అదేవిధంగా ఒకవేళ బైక్ కానీ కారు కానీ వాటికి ఈఎంఐ ఖర్చులు, ఇది కాకుండా తను తీసుకునే పర్సనల్ లోన్ ఖర్చులు, ఇతరత్ర ఖర్చులు, ఇవన్నీ పోతే అతను వాడుకునే మెయింటెనెన్స్ కొనుక్కుని ఇంకా మధ్యలో ఉన్న ఫెస్టివల్స్ ఇట్లాంటివి వస్తే మధ్య తరగతి వ్యక్తి ఈ రోజు మధ్యతరగతి వ్యక్తిగా అలా మిగిలిపోవడం తప్పించి అతనికి కాస్త ఎటువంటి సపోర్ట్ లేకుండా పోతుంది. ఈ రోజు ఈ ఖర్చులు కూడా అపార్ట్మెంట్ లో నివసించే వాళ్ళపైన కూడా మెయింటెనెన్స్ అనేది ఏదైతే దీని మీద జిఎస్టీ విధించింది చాలా అన్యాయం అని చెప్పి చాలా మంది మమ్మల్ని వచ్చి కూడా సంప్రదిస్తున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో కంటెంట్. దీనికి సంబంధించి దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా ఈ కంటెంట్ ని అంటే ఈ వీడియోని మీరు షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.